నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు విషయం ఏమిటయ్యా అంటే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే నారా లోకేష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా వీళ్ళు ముగ్గురు కూడా ముఖ్యంగా మన హైందవ ధర్మం గురించి, లేదంటే హిందూ ధర్మం గురించి, అతి ముఖ్యంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి యుద్ధం చేస్తుంటే వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులు, ఆ వ్యక్తుల పేరు చెప్పడానికి ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళు ఎవరో కాదు, మన అందరికీ తెలుసు, వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా ఏమిటంటే అంటే ఈ హైందవ ధర్మానికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడటం, లేదంటే అతి ముఖ్యంగా ఆలయాలు ధ్వంసాలు చేయడం. ఇది ఎలా, మీరేమన్నా ప్రూఫ్ ఉందా అని అడిగితే 2 రోజుల క్రితం నేను సోషల్ మీడియాలో చూశాను. ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాల్ని, ఏ విగ్రహం అంతా మొత్తం కాదు, చేతిని విరగొట్టడం, ఆలయంలో ఉన్న విగ్రహాలు ఏనుగులు కావచ్చు, సింహాలు కావచ్చు, ఇవన్నీ కూడా ధ్వంసం చేయడం. వీరా హైందవ ధర్మం గురించి మాట్లాడుతున్నది, వీరా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నది. అతి ముఖ్యంగా ఏమిటయ్యా అంటే ఈ హైందవ ధర్మాన్ని పాటించడం, మాట్లాడడం ఒక పక్కన పెడితే, విగ్రహాలు చేతిలో పట్టుకుని, లేదా దేవుడు పటాలు చేతిలో పట్టుకుని, చెప్పులకి కాళ్ళకి చెప్పులు వేసుకుని మరీ నడుస్తూ హైందవ ధర్మం గురించి, భారతీయ సంస్కృతి సాంప్రదాయం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. కాబట్టి వారందరూ కూడా, అంటే ఇటు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు నడుముకి బిగించి మరి ధర్మం ఉండాలి, ధర్మం వృద్ధిలోకి రావాలి, హైందవ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా వృద్ధిలోకి రావాలని చెప్పి వారు యుద్ధం చేస్తుంటే, ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి వ్యవహారాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే సమాధానం చెప్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నమస్కారాలు.